హలో అండి. అందరికీ నమస్కారం. పప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా! అయితే ఇది శ్రీకాకుళంలోని కోదండరామస్వామి ఆలయం వీడియో పెడతానని చెప్పాను కదండీ! ఇదేనండి. స్టార్టింగ్‌లో ఎంట్రన్స్‌లో ఏంటంటే విష్ణుమూర్తి ఇటువైపు ఒక బొమ్మ, ఇంకా అటువైపు ఒక బొమ్మ ఉంటుందనమాట. లోపలికి మనం వెళ్ళిన తర్వాత ఒకవైపేమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇటువైపేమో గరుడ దేవత విగ్రహం అనేది ఉంటుంది. ఇది స్తంభం అనమాట. అయితే ఇక్కడేంటంటే ఈ కోదండరామస్వామి ఆలయం అనేది కృష్ణా పార్క్ దగ్గర ఉన్నాదనమాట. రోడ్డు మీదే ఉన్నాదండి. మనం అంటే దానికి కొంచెం ముందుకెళ్తే వినాయకుడు గుడి కూడా ఉన్నాది. దానికి అపోజిట్ రోడ్ అనమాట. దాంట్లోని ఆహ్, ఈ ఆలయం అనేది ఉన్నది. ఇది శ్రీకాకుళంలోని చాలా ఫేమస్ అండి. అలాగే ఇక్కడ అంగరంగ వైభవంగా చాలా అంటే హ్మ్, పూజలు గట్టా కార్యక్రమాలు ఇంకా నవమి వివాహ మహోత్సవాలు, అలాగే సహస్రనామ పారాయణాలు, విష్ణు సహస్రనామ పారాయణము, భాగవతం అన్నీ చాలా చక్కగా చేస్తారనమాట. ఇదంతా కూడా ఆలయానికి వెనక భాగం అనమాట. పక్కననమాట. వెనక కాదు పక్క నుంచి పక్క భాగము. ఇదేంటంటే ఇది మొత్తం పక్కదనమాట. ఇదంతా కూడా చూడండి ఎంత అందంగా చెక్కారో చూడండి. నిజంగానే చాలా బావుంది కదండీ! ఇది స్తూపం అనమాట. ఈ స్తూపం ఏంటి అంటే 1962లోని రామానుజం జీఆర్ స్వామి గారున్నారు కదండీ! ఆయన దేశవ్యాప్తంగా 108 స్తూపాలు స్థాపించారనమాట. అయితే ఇది శ్రీకాకుళంలో ఉండేది స్తూపం మాత్రం 27 స్తూపం అనమాట. అయితే ఈ స్తూపానికి ప్రత్యేకత ఏంటి అంటే, ఇందులో రామకోటి పుస్తకాలు పెట్టి ఈ స్తూపాన్ని ప్రతిష్ఠించారనమాట. అయితే ఇదంతా చుట్టూరు చాలామంది ఏంటంటే, మనమందరూ కూడా గుడికెళ్తే ప్రదక్షిణాలు చేస్తాం కదా! కొంతమంది మొక్కుకుంటారనమాట. మొక్కుకున్న వాళ్ళు 108 ప్రదక్షిణాలు అలాగా ఎవరు ఎంత అనుకుంటే అంతలాగా ప్రదక్షిణాలు చేస్తారనమాట చుట్టూరు కూడాని. అందుకే చుట్టూరు ప్లేస్ ఉన్నది. అలాగే ఇక్కడ తాబేలనమాట. పక్కనే పూజారి గారు వాళ్ళ హౌస్ కూడా పక్కనే ఉన్నాదండి. అయితే మేమెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ తాబేలు ఇంకోటి కూడా ఉన్నాది. 2 తాబేళ్లున్నాయనమాట. వాళ్ళు పెంచుకుంటున్నారంట చూపించారు. ఇది మన లోపల గుడనమాట. అయితే ఈ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఆలయంలో ఉండే స్వామివారు ఈ గుడిని అంటే అదే ఈ విగ్రహాల్ని అయోధ్య నుంచి తీసుకొచ్చారంటండి. అలాగే పాలరాతితో తయారైనవనమాట. అందుకే అంతంగా తెల్లగా పాలరాతి ఎలాగుంటుంది తెల్లగా ఉంటుంది కదా! సో, అలాగే తెల్లగా పాలరాతితో తయారు చేశారు కాబట్టి ఇలాగ విగ్రహాలు వైట్ కలర్‌లో కనిపిస్తాయన్నమాట. చాలా అందంగా ఉంటాయి. అయితే ఈ ఈ ఆలయంని ఎవరు కట్టించారు అంటే, ఈ ఆలయంని వెంకన్న పంతులు దంపతులు 1820లోని నిర్మించడం జరిగిందనమాట. అయితే ఈ గుడికి ఎదురుగా ఏంటంటే అంటే రాముల వాళ్ళ ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉన్నదనమాట.